ఫ్రూట్స్ మనందరికీ చాలా ఇష్టం. ఫ్రూట్స్‌ని ఫ్రూట్స్ లాగే తినాలి. కానీ అప్పుడప్పుడు జ్యూసెస్‌లా ఇష్టపడతాం. స్పెషల్‌గా సమ్మర్ టైంలో మనకి చల్ల చల్ల డ్రింక్స్ తాగాలనిపిస్తూ ఉంటది. సో, అలాంటి సీజన్‌కి మనం స్పెషల్ డ్రింక్స్ చేసుకుందాము. మీకు నేరేడు పళ్ళు దొరికి ఎవరైనా గెస్ట్‌లు వస్తా ఉంటే ఇలాంటి జ్యూస్ చేసి పెట్టండి. పక్కా ఇంప్రెస్ అవుతారు. చాలా టేస్టీగా ఉండిద్ది. మనం చిన్నప్పుడు పుల్ల ఐస్ తినేవాళ్ళం కదా! కాలాకట్ట ఐస్ క్రీమ్ సేమ్ ఫ్లేవర్ అనమాట. అమ్మో! పడిపోకు. సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్ తోటి డ్రింక్స్ చేసుకుందాము. వాటర్ మిలన్ చాలా ఇష్టంగా తింటారు అందరూ. దాంతో ఒక జ్యూస్ చేసుకుందాం. మస్క్ మిలన్ నా ఫేవరెట్ ఫ్రూట్ అనమాట. క్యాంటలూప్ అని కూడా అంటారు. దీంతో పాటు ఐస్ క్రీమ్ సర్వ్ చేసుకుంటే చాలా ఎక్సలెంట్‌గా ఉండిద్ది. సో, దీంతో ఒక డ్రింక్. అలానే క్రౌడ్స్ ఫేవరెట్ నేరేడు పళ్ళు. నాకు అల్ల నేరేడు పళ్ళు అనడం ఇష్టం. సో, ఈ నేరేడు పళ్ళతో డ్రింక్స్ చేసుకుందాము. ప్రతి ఫ్రూట్‌తో డిఫరెంట్‌గా జ్యూస్ చేసుకోవాలి. సో, ఆ సింపుల్ టెక్నిక్స్ చూపిస్తాను. వాటర్ మిలన్‌తో ఎలా చేసుకోవాలి, తర్బూజాతో ఎలా చేసుకోవాలి, నేరేడు పళ్ళతో ఎలా చేసుకోవాలి, అలానే వీటిని బ్యూటిఫుల్‌గా సర్వ్ చేసుకుందాము. నేను వాషెఫ్ రీసెంట్‌గా ఒక సెలబ్రిటీ కుకింగ్ షోకి వెళ్ళాము ఒక టీవీ ఛానల్‌లో. సో, అక్కడ వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే వాటర్ మిలన్ జ్యూస్ తీయాలి అని చెప్పి. అక్కడున్న సగం మందికి వాటర్ మిలన్ ఎలా కట్ చేయాలో తెలీదు. చాలా వాటర్ మిలన్ వేస్ట్ చేశారు. అప్పుడు చూడగానే అనుకున్నాను, అరే ఏంట్రా ఇంత బేసిక్ ఫ్రూట్ కట్ చేయడం రావట్లేదు జనాలకి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు దాని స్కిన్ అంతా అడ్డం తిడ్డం కోసేస్తున్నారు. సో, ఒక సింపుల్ టెక్నిక్ చూపిస్తాను వాటర్ మిలన్ ఎలా కట్ చేసుకోవాలో. మీరు ఇంట్లో కూడా ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి. జీరో వేస్టేజ్ అవుతుంది వాటర్ మిలన్. అలానే ఫ్రూట్ ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు వేస్ట్ చేయకుండా. సో, ముందుగా వాటర్ మిలన్తో స్టార్ట్ చేద్దాం. మీ వాటర్ మిలన్ స్వీట్గా ఉండాలి, జ్యూసీగా ఉండాలి అనుకుంటే వాటర్ మిలన్ సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ టిప్ ఉండిద్ది కదా, ఇక్కడ దీని తోక, ఆ తోక డ్రై అయిపో ఉండాలి మీరు కొనేటప్పుడు. అలానే కింద భాగం చూస్తే ఇలా మంచిగా బ్యూటిఫుల్ ఎల్లోయిష్ కలర్లో ఉండాలి. వైట్గా ఉందంటే అది ఇంకా పండవలేని అని అర్థం. అలానే దాని సైజుకి అది చాలా బరువు ఉన్నట్టు అనిపించాలి. అలా ఉంటేనే ఇది పర్ఫెక్ట్ వాటర్ మిలన్ అనమాట. సో, షాప్లో కొనుక్కునేటప్పుడు ఈ 2-3 టిప్స్ జాగ్రత్తగా పెట్టుకోండి. సో, ఇప్పుడు దీన్ని కట్ చేయడం చూద్దాము. సో, సగం వాటర్ మిలన్ చూపిస్తున్నాను నేను. దీనికోసం ముందుగా వాటర్ మిలన్ని హాఫ్గా కట్ చేసుకోండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వాటర్ మిలన్. అయితే ఇప్పుడు ఇది ఉండిద్ది కదా, ఈ ముక్కని ఎలా చేసుకోవాలి అంటే ఈ టిప్ భాగం ఉండిద్ది కదా, దీన్ని లైట్గా ఇలా కట్ చేసేయండి. చూడండి ఇక్కడ మీకు వాటర్ మిలన్ ఎక్స్పోజ్ అయ్యింది. ఇప్పుడు మీ నైఫ్ స్లాంట్గా పెట్టి దీని బాడీలో రన్ చేయండి. చూడండి ఎంత తక్కువ వాటర్ మిలన్ వేస్ట్ అవుతుందో. ఇదే విధంగా మీరు మొత్తం వాటర్ మిలన్ని స్లాంట్గా నైఫ్ పెట్టి దాని బాడీలో రన్ చేయండి. చూడండి మీకు వాటర్ మిలన్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసిందో విత్ మినిమల్ వేస్టేజ్. ఇలా స్కిన్ తీసేసిన తర్వాత మీకు నచ్చిన సైజులో షేపుల్లో కట్ చేయండి. మనం జ్యూస్కే చేస్తున్నాం కాబట్టి ఎలా కట్ చేసుకున్నా పర్లేదు. ప్రతి మిక్సీ జార్తో పాటు జ్యూసెస్ చేసుకోవడానికి ఒక సపరేట్ అటాచ్మెంట్ ఇస్తారు. చూడండి దీని లోపల ఈ బ్లేడ్స్ చాలా తక్కువగా షార్ప్గా ఉంటాయి. దీని బాడీ కూడా పెద్దగా ఉండిద్ది. సో, దీంట్లో జ్యూస్ చేసుకోవాలి. రెగ్యులర్గా చట్నీలు చేసుకునే దాంట్లో చేశారనుకోండి ఆ సీడ్స్ అన్నీ పగిలిపోతాయి. సో, దీంట్లో అనుకోండి సీడ్స్ క్రష్ అవ్వకుండా ఉండిద్ది. దీంట్లో వేసుకోండి. మీ వాటర్ మిలన్ ఒకటి సరిపడా తీపి లేకపోతే కొంచెం పంచదార వేసుకోండి. చాలా కొంచెం వేసినట్టు కూడా తెలియకూడదు. చిటికేడు ఉప్పు, అలానే చిన్న ముక్క నిమ్మకాయ. వాటర్ మిలన్తో పాటు నిమ్మరసం చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట. సో, ఇలా నిమ్మరసం వేసుకొని దీన్ని గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుని దాన్ని స్ట్రెయిన్ చేసుకోవడమే. వాటర్ మిలన్ జ్యూస్ ఒక్కటే స్ట్రెయిన్ చేసుకోవాలి, మిగతా ఏ జ్యూసులు స్ట్రెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పైనాపిల్ కూడా. ఏ జ్యూస్ సర్వ్ చేసేటప్పుడైనా కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోండి. అలానే కొన్ని వాటర్ మిలన్ పీసెస్. మన వాటర్ మిలన్ జ్యూస్ గార్నిష్ కోసం మింట్. వాటర్ మిలన్ జ్యూస్ చూసారు కదా ఎంత సింపుల్గా క్విక్గా అయిపోయిందో. ఇప్పుడు నా ఫేవరెట్ అనమాట, తినడానికి తాగడానికి క్యాంటలూప్ ఆర్ తర్బూజా అంటారు, దీన్ని మస్క్ మిలన్ అని కూడా అంటారు. సో, దీన్ని చేసుకుందాము. దీన్ని చేసుకోవడానికి చిన్న టెక్నిక్ ఉండిద్ది. పాలు వేసుకొని చేసుకుంటే ఈ జ్యూస్ చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట. సో, కాచి చల్లార్చిన పాలు రెడీగా పెట్టుకోండి ఈ జ్యూస్ చేసుకోవడానికి. సో, దీన్ని కూడా కట్ చేసేసుకుందాం. చూడండి ఈ సీడ్స్ ఉంటాయి కదా, ఈ సీడ్స్ కూడా మనం కుకింగ్లో వాడతాము. తర్బూజా సీడ్స్ అని చెప్పి మనం చార్మగజ్లో వాడతాం కదా, ఈ సీడ్స్ అనమాట అవి. వీటిని లైట్గా ఇలా స్పూన్ పెట్టి అనేసేయండి, మొత్తం బయటకు వచ్చేస్తాయి. పాతకాలంలో ఈ ఫ్రూట్ తిన్న తర్వాత ఈ సీడ్స్ అన్ని ఎండబెట్టుకొని టైంపాస్కి తినేవాళ్ళు అనమాట. చూడండి దీని లోపల పప్పు చూపిస్తాను. చూడండి దీని లోపల కనిపిస్తుందా, ఇదే అనమాట మనం కుకింగ్లో వాడేది. స్పెషల్గా షీర్ కుర్మా లాంటి స్వీట్స్ చేస్తాం కదా, దాంట్లో వేసుకుంటాము. సో, ఓపుకుంటే మీకు కూడా వలుచుకోండి. ఇప్పుడు మనం జ్యూస్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న ఫ్రూట్ని పీల్ చేసేసుకుందాం. మీరు ఒక మంచి క్వాలిటీ పీలర్ వాడితే మీకు ఫ్రూట్ ఎక్కువ వేస్ట్ అవ్వదు. స్కిన్ అనేది చాలా తక్కువ వచ్చేది బయటికి. లేదు అనుకుంటే మీరు నైఫ్ పెట్టి అయినా కట్ చేసేసుకోవచ్చు. సేమ్ వాటర్ మిలన్ కోసినట్టే ఇలా నైఫ్ పెట్టి కోసేయచ్చు. ఈ మస్క్ మిలన్ ఉంది కదా, కొన్ని యూరోపియన్ కంట్రీస్లో ఈ సీడ్స్ తీసేసి దీంట్లో వెనీలా జెలాటో అంటారు, అంటే ఒకలాంటి ఐస్ క్రీమ్ అనమాట, దాన్ని సర్వ్ చేస్తారు. ఐస్ క్రీమ్తో పాటు ఈ ఫ్రూట్ని ఇలానే తినేస్తారు అనమాట, తొక్క తీయకుండా. వీలైనంత వరకు సాఫ్ట్ ఫ్రూట్ తినేస్తారు. చాలా క్రేజీగా ఉంటుంది. నేను ట్రై చేశాను,
ఇది వెనిలా ఐస్ క్రీమ్ నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ అనమాట. జెలాటో దొరికితే ఇంకా టేస్టీగా ఉండేది. సో మీకు ఎప్పుడైనా ట్రై చేయాలనిపిస్తే ఈ ఫ్లేవర్లో ట్రై చేయండి. ఇలా ఈ ఫ్రూట్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోండి. ఒక చిన్న పీస్ని టేస్ట్ చేయండి. తీయగా ఉంటే పంచదార వేసుకోకండి. ఒకవేళ కొంచెం చప్పగా అనిపిస్తే చాలా కొంచెం పంచదార వేసుకోండి. ఈ డ్రింక్స్లో వీలైనంత వరకు షుగర్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. కుదిరితే స్కిప్ చేసేయండి. ఫ్రూట్ స్వీట్గా ఉంటే సరిపోతుంది. మరీ చప్పగా ఉంటే కొన్నిసార్లు కొంచెం పంచదార వేసుకొని బ్యాలెన్స్ చేసుకోండి. చాలా స్వీట్గా ఉంది, అసలు ఏం అవసరం లేదు. ఈ ఫ్రూట్తో ఇంకో బాధ ఏంటంటే దీనికి పోసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఫ్రిడ్జ్ అంతా ఇదే స్మెల్ వచ్చింది. వాటర్ బాటిల్ అయినా కానీ పెరుగు అయినా కానీ అన్నీ ఈ ఫ్రూట్ స్మెల్లే వస్తుంది. సో అదొకటి జాగ్రత్తగా పెట్టుకోండి. చిన్న చిన్న ఫ్రూట్ తెచ్చుకోండి, కట్ చేసుకుని మొత్తం ఒకేసారి తినేసేయండి. ఈ ఫ్రూట్ని వేసుకొని దీంట్లో కొన్ని కాచి చల్లార్చుకున్న పాలను వేసుకోండి. ఒక హాఫ్ ఫ్రూట్కి హాఫ్ కప్ అంత పాలు వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. మన మస్క్ మిలన్ జ్యూస్లో కూడా కొన్ని ఐస్ క్యూబ్స్, చూడండి ఎంత చంకీగా ఉందో. దీనికి గార్నిష్ పంకిన్ సీడ్స్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేరేడు పండు అనమాట. ఈ ఫ్రూట్ నార్మల్గా తినడానికి చాలా బాగుంటుంది. కొంచెం నల్లుప్పు వేసుకొని తింటే అదిరిపోతుంది. సో అదే ఫ్లేవర్గా దీన్ని జ్యూస్ చేసుకుందాము. యాక్చువల్లీ జ్యూస్ కాదు, కొంచెం మాక్టైల్ స్టైల్లో చేసుకుందాము. దీంట్లో ఇస్తుండేది. సో హోల్ ఫ్రూట్ వేసుకొని గ్రైండ్ చేయడం కాదు. నిన్న మేము అందరం పొలంలో మాట్లాడుతూ ఈ ఫ్రూట్స్ తింటున్నాం. మాటల్లో 2-3 ఇత్తులు మింగేసాను ఒకేసారి. సో జాగ్రత్తగా ఉండండి, ఇత్తులు మింగకండి. సో ఇత్తులు రాకుండా దీన్ని కట్ చేసుకుందాము. ఒక నైఫ్ తీసుకొని స్లోగా ఇలా సీడ్స్ రాకుండా కట్ చేసేసుకోండి. ఫ్రూట్ కరెక్ట్గా పండితే చాలా ఈజీగా కట్ అయిపోతుంది మనకి. ఒక జ్యూస్కి ఒక 10-15 ఫ్రూట్స్ అయితే మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా ఇత్తులు లేకుండా కట్ చేసుకున్న నేరేడు పళ్ళని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. దీంట్లో కొంచెం బ్లాక్ సాల్ట్, చాలా కొంచెం వేసుకోండి, చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. నిమ్మరసం, ఈ డ్రింక్లో మాత్రం తప్పదు, కొంచెం పంచదార వేసుకోవాల్సిందే. ఒక స్పూన్ అంత పంచదార, కొన్ని నీళ్ళు పోసేయండి, చాలా కొన్ని నీళ్ళు. దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. కొంచెం బ్లాక్ సాల్ట్ వల్ల దీంట్లో అదిరిపోయే ఫ్లేవర్ బయటకు వస్తుంది. సో మన పల్ప్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. నేరేడు పళ్ళు జ్యూస్ సర్వ్ చేసుకోవడానికి గ్లాస్కి సగం భాగం నిమ్మకాయ పూయండి. పూసి పంచదారలో డిప్ చేయండి. ఎక్సెస్ అంతా రాల్చేయండి. ఇప్పుడు మరో సగం భాగంకి మళ్ళీ నిమ్మకాయ పూయండి. పూసి లైట్గా ఉప్పులో ట్యాప్ చేయండి, చాలా లైట్గా. ఇలా ట్యాప్ చేస్తే ఎక్సెస్ అంతా బయటకు వచ్చేసిద్ది. ఇప్పుడు దీంట్లో ఐస్ క్యూబ్స్, చెప్పాను కదా ఇది మాక్టైల్ అని. సో జ్యూస్ తక్కువ, ఐస్ ఎక్కువ. మనం చేసుకున్న క్రష్. ఇప్పుడు ఇందులో సోడా, కొంచెం గార్నిష్. చూసారుగా 3 సింపుల్ డ్రింక్స్ ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో. బయట వీటికి చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో మీరు ఇంట్లో అనుకోండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి సమ్మర్లో. నా ఫేవరెట్ ఏది చెప్పండి, చెప్పిన వాళ్ళకి ఒక జ్యూస్ చేసిస్తాను. సో జ్యూస్ చేసి లేను కాబట్టి చెప్పేస్తున్నాను. నా ఫేవరెట్ ఈ మస్క్ మిలన్ అనమాట. వాటర్ మిలన్ కూడా నా ఫేవరెట్, కాకపోతే చాలాసార్లు తాగుతూ ఉంటాం. మస్క్ మిలన్ రేర్గా ఇంత స్వీట్గా దొరుకుతుంది. పంచదార వేయకుండా జ్యూస్ చేశానంటే అర్థం చేసుకుని ఎంత స్వీట్గా ఉందో. మీకు నేరేడు పళ్ళు దొరికి ఎవరైనా గెస్ట్లు వస్తూ ఉంటే ఇలాంటి జ్యూస్ చేసి పెట్టండి, పక్కా ఇంప్రెస్ అవుతారు. చాలా టేస్టీగా ఉండేది. మనం చిన్నప్పుడు పుల్ల ఐస్ తినేవాళ్ళం కదా, కాలకట్ట ఐస్ క్రీమ్, సేమ్ ఫ్లేవర్ అనమాట. అమ్మో పడిపోకు. సో పడిపోకుండా బ్యాలెన్స్ చేస్తున్నాను, చేయి నొప్పి వచ్చేసాను. సో మీ ఫేవరెట్ డ్రింక్ ఏదో తప్పకుండా ట్రై చేయండి. నేను పగలగొట్టకుండా జాగ్రత్తగా దింపేస్తాను. సో అమ్మయ్య. సో తప్పకుండా ట్రై చేయండి మీ ఫేవరెట్ డ్రింక్. నా ఫేవరెట్ మాత్రం మస్క్ మిలన్. సమ్మర్లో ఎంజాయ్ చేయండి కూల్ డ్రింక్స్ తోటి.